రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు నాకు సరైనడు అద్దబ్బా ఎక్కడ పోయినా ఇంట్లో చేసుకున్న పప్పుచారే బాగుంటది అంటారు కదా అది ఎన్ని ఊర్లు తిరిగినా మా హైదరాబాద్ లో షూటింగ్ చేస్తే హ్యాపీగా షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి మా అమ్మ చేసిన మునక్కాయ పప్పుచారు తినుకుంటూ నెయ్యి అన్నం తినుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. దిల్సుఖ్ నగర్ వచ్చేసింది వాళ్ళ ఆడాల మజాకా. నిజంగా నాకు ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో ఆడాళ్ళు పోలీసు వాళ్ళ కనబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అందంతో నన్ను అరెస్ట్ చేస్తున్నారు అబ్బా. కానీ కొంతమంది ఇక్కడ డాక్టర్ లా కనబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ నవ్వులతోనే నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి. ఎందుకో నాకు వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళు ప్రొఫెసర్ లాగా కనబడుతున్నారు. ఎందుకంటే మీ చూపులతోని చాలా మందికి చదువులు నేర్పిస్తున్నారు కాబట్టి. ఈ భజన ఆపితే వాళ్ళని పిలుద్దాం మా పార్టిసిపేట్. గట్టిగా చెప్పాలి. లెట్స్ వెల్కమ్ ఉన్నది కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది. 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది. నడుమే జారెడు ఆ గుడుగులు చూస్తే నడకే జారెడు సొగసే సోలెడు అది కొలవాలంటే లెక్కలకైనా ఎక్కడ లేని చెమటే పట్టిందే. చాలా అందంగా ఉన్నారు. వండర్ఫుల్ గా డాన్స్ చేశారు. వెరీ గుడ్. మీతో స్టార్ట్ చేద్దాం. మీ పేరండి? పరమేశ్వరి. పరమేశ్వరి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంట్లో బావగారు ఏం చేస్తున్నారు? బావగారు ఐకేఎస్ లో జాబ్ అండి. ఐకేఎస్ లో జాబ్. ఫుల్ నవ్వులోనే ఎంత ఆనందంగా ఉన్నారో అర్థం అవుతుంది. మీరు పిన్ని గారు? పిన్నియా? నేనా? కాదు, పిన్ని కాదు, అక్కానాలి. నువ్వు అక్క? ఏ చెల్లి? నువ్వు చెల్లా? నా బిడ్డ. అక్క అని చాలు. వద్దు, పిన్నేనే ఫిక్స్ అవుతున్నా. బాబాయ్ ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. వెరీ గుడ్. మీ పేరు? నేను పావని మోహన్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరు? పెద్దమ్మ గారు. నా పేరు ప్రసన్న. ప్రసన్న పెద్దమ్మ గారు. పెద్దన్న ఏం చేస్తున్నారు? పెద్దమ్మనా? నాకు నువ్వు దేవతలకు కనబడుతున్నావు. బిస్కెట్స్ బాగా ఇస్తున్నావు. బిస్కెట్ కంపెనీ ఉంది నాకు. లవ్ మ్యారేజ్ కదా మీది? అవును. ఫస్ట్ ఎవరు మా పెద్దన్న ప్రపోజ్ చేసిందా నువ్వా? జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాడు. జీలకర్ర బెల్లం పెడుతున్నానే, రేపు పొద్దున బెల్లంతో చట్నీ, బెల్లంతో పప్పు చారు చెయ్యకే. ఐ లవ్ యూ బంగారం. మీ పేరండి? సుధా. ఆయన ఏం చేస్తుంటారు? నారాయణ కాలేజ్ లో జాబ్. వెరీ నైస్. మీరు? టీచర్ గా చేసి. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ రౌండ్. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇలాంటి క్వశ్చన్లు, ఇలాంటి క్రేజీ ఆన్సర్లు వస్తే చూద్దాం. ఎవరైతే బాగా టైం ఎక్కువ తీసుకోకుండా టపీ 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 మన ఆన్సర్లు చెప్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా వారిదే. సూపర్. సో ఇప్పుడు క్వశ్చన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. రెండు టీమ్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్. టీమ్ ఏ అండ్ టీమ్ బి అని ఫిక్స్ అవుదాం. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికో లెక్ ఉంది. ఇది ఇంగ్లీష్ చెప్పాలి. టీచర్ యాక్షన్. ఐ యామ్ మ్యాడ్ బట్ ఐ యామ్ మ్యాడ్ లేదా అంత లేదు. మై పెద్దమ్మ విల్ టెల్ యు సీ నో. ఐ హావ్ సమ్ లిటిల్ బిట్ టిక్కా. యు కమ్ అండ్ హావ్ దోసా. I have some little bit mental. For that also have an mental. I have some little bit mental. But for that I have accounts. Yeah, right. నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? ఇట్స్ రైట్ అని నాకు చెప్తావు. I have some little bit mental. For that have some account. సూపర్. సో మిమ్మల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న, సన్నటి స్తంభం దాన్ని ఎవ్వరు ఎక్కలేరు
దిగలేదు ఏంటది దీన్ని వాడేటప్పుడు మనం అసలు కళ్ళు బ్లింక్ చేయమన్నమాట ఇట్లనే చూస్తుంటాం సూది నాకు కూడా వచ్చింది ఐడియా మన తమ్ముడు ఏం సీరియస్ కూడా లైట్ తీసుకో ఆడియన్స్ హెల్ప్ చేశారు కాబట్టి టీమ్ బి కి -1 పాయింట్ అబ్బా వద్దు మాకు మైనస్ క్యాన్సిల్ చేసి వేరేదాడు అది మీరు మాట్లాడుకోండి దిల్సుఖ్నగర్ రూల్ కదా ఒకడు హోటల్ కి వచ్చాడు వాడి దగ్గరకు వచ్చి వెయిటర్ ఏం కావాలి అని అడిగాడు అదే టైంలో పక్కనున్న వాడు టైం ఎంత అని అడిగాడు అప్పుడు ఆయన ఇద్దరికి కలిపి ఒకే ఆన్సర్ ఇచ్చాడు ఏంటది 1.5 కప్పు టీ తీసుకురమ్మంటాడేమో దగ్గరకు వచ్చిన పెద్దమ్మా కమాన్ పెద్దమ్మా కమాన్ సరే పాస్ మధ్యాహ్నం 12 తర్వాత ఏమొస్తుంది చికెన్ 65 అబ్బా అబ్బా ఆన్సర్ చెప్పేనా చెప్పండి ఇక మాకు తెలుస్తలేదు అసలు ఆర్డర్ అడిగిన వాడిని టైం అడిగిన వాడిని ఒక టీ ఇద్దరికి లేదు పాయింట్లు రెడీ ఈ డైలాగ్ ఇంగ్లీష్ లో చెప్పండి ఈ డైలాగ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉంది అల్లు అర్జున్ గారి డైలాగ్ మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు రెడీ when we are happy we don't need to talk about our account when we are in problems we don't need to talk about our values బా వాడని ఇంగ్లీష్ చెప్పండి డబ్బుల్ని వెంటనే డబుల్ చేయాలంటే ఏం చేయాలి చిల్లర చేయాలి చిల్లర చేయాలా డబుల్ అవుతాయి కదా కానీ నంబర్ మాత్రం అదే ఉంటది కదా ఇప్పుడు 100 రూపాయలని చిల్లర చేస్తే 100 రూపాయలే ఉంటది డబుల్ అవ్వదు కదా క్రేజీగా ఆలోచించండి క్రేజీ మిర్రర్ మీద ముందు పెడితే డబుల్ అవుతది అది లెక్క టీమే అదరగొడుతున్నారు వీరు కట్టప్ప వీళ్ళ డాష్ తో మాహిష్మతికి డాష్ పట్టింది రక్తంతో డాష్ ఆ డాష్ లలో ఏంది కట్టప్ప చూడప్ప అబ్బా సిద్ధప్ప అది పవన్ కళ్యాణ్ డైలాగ్ అప్ప ఇది బాహుబలి అప్ప ఆ డాష్ లో ఏముంది వీళ్ళ రక్తంతో మాహిష్మతికి డాష్ పట్టింది ఆడేం పట్టింది మరి చంద్రగ్రహణం పట్టిందా రక్తంతో డాష్ ఏంది రక్తంతో కడిగారు అది ఒకటే కరెక్ట్ ఆన్సర్ సూపర్ 3 ఫిల్ ఇన్ బ్లాంక్స్ లో ఒకటే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఆ ముందు ఫిల్ ఇన్ బ్లాంక్స్ కట్టప్ప వీళ్ళ డాష్ తో పగతో దగ్గరకు వచ్చారు వీళ్ళ పగతో మహిష్మతికి మకిలం పట్టింది దగ్గరకు వచ్చారు మురికి పట్టింది దగ్గర అదే పదం డాండ్రఫ్ పట్టింది కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మక్కిలి పట్టింది రక్తంతో కడిగేయి అదే డైలాగ్ అవునవును నేను వెళ్ళాను కనుక నువ్వు బాహుబలి ఇప్పుడు రౌద్రంతో పౌరుషంతో ఆ రాజసంతో నడవాలంటే బాహుబలి ఎలా నడుస్తారు మీరు చూడదా మ్యూజిక్ పెట్టరు ఆడిపోయి దోమలు ఎందుకు చంపినావు పెద్దమ్మా నువ్వు ఇప్పుడు బాహుబలి మొత్తం హోలీ ఆడింది ఆడికి పోయి రంగు వేసేసింది వెరీ గుడ్ ఇంగ్లీష్ భాషలో అత్యంత పొడుగున్న పదం ఏంటి ఎట్లా పదం అంటే A to Z అంటున్నావు ఆల్ఫాబెట్ టీచర్ అమ్మా నీ తెలివికి నా జోహారు ఓవర్ ఇంగ్లీష్ లో అతి పెద్ద పదం క్రేజీగా ఆలోచించండి కిలోమీటర్ ని మనం అంటాం ఇక్కడ ఇండియాలో మైల్స్ దగ్గరకు వచ్చారు ఆన్సర్ చెప్పండి ఇంగ్లీష్ లో అతి పెద్ద పదం మైలేజ్ నేను చెప్పాలా ఆన్సర్ ఇంగ్లీష్ లో అతి పెద్ద పదం SMILES ఎందుకంటే ఎస్ అండ్ ఎస్ మధ్యలో ఒక మైల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి నేను కొన్ని పదాలను చెప్తాను ఆ పదం వింటే మీకు క్రేజీగా మైండ్ లో ఏ థాట్ వస్తుందో అది చెప్పారు వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం క్రేజీగా ఉండాలి ఓకేనా బావా పన్నీరు బావన్ పట్టుకు తన్నీరు బావా బాగున్నావా ఓకే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఓకే పవన్ కళ్యాణ్ గారు సింపుల్ సిటీ ఎలక్ట్రిసిటీ దిల్సుఖ్ నగర్ సిటీ హైదరాబాద్ సిటీ గబ్బర్ సింగ్ అదే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కొడతా సార్ వెరీ గుడ్
క్రేజీ ప్రశ్నలు అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిట్లో ఎవరు బాగా ఆన్సర్లు చేశారు, క్రేజీగా ఆన్సర్ చేశారు, ఎక్కువ కరెక్ట్ ఆన్సర్లు ఎవరు చెప్పారంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 2 ఫ్రై ప్యాన్స్ వెళ్తున్నాయి. కంగ్రాచులేషన్. ఆడల మజాక సెకండ్ రౌండ్ వచ్చేసింది. కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడ నుంచి ఇద్దరు ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం ఫస్ట్, దాని తర్వాత టాస్క్. మీ పేరు పెదమా? ఉప్పల నిర్మల. ఉప్పల నిర్మల. నువ్వు దిల్సునగర్? చైతన్యపురి శ్రావణి. చైతన్యపురి శ్రావణి. దిల్సునగర్ లత. దిల్సునగర్ లత. చైతన్యపురి అరుణ. వెరీ గుడ్. నలుగురు వచ్చేసారు. నేను ఇండియా రవి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే చెప్తాను, కానీ దానికంటే ముందు ఒక అందమైన ర్యాంప్ వాక్. ఎందుకంటే ఒకటి శృతి హాసన్, ఒక సమంత, ఒక కాజల్ అగర్వాల్, ఒక రకుల్ ప్రీత్ సింగ్. వీళ్ళు నడుస్తే ఎలా ఉంటది చూద్దాం. 1 by 1. మ్యూజిక్ ఆన్. ఓకే, ఇప్పుడు టాస్క్. ఈ నలుగురితోని డైలాగ్ చెప్పించబోతున్నాము. ఒక డైలాగ్ నేను చెప్తా, ఆ డైలాగ్ ని నేను చెప్పిన మాడ్యులేషన్, నేను చెప్పిన బాడీ లాంగ్వేజ్ తో మీరు చెప్పాలన్నమాట. నేను ఏ యాక్షన్ అయితే చేశానో ఆ యాక్షన్ మీరు ఖచ్చితంగా చేయాలి. మిర్చి సినిమా నుంచి మన ప్రభాస్ డార్లింగ్ చెప్పిన డైలాగ్. 600 గడపలు ఓ ఇంటిని ఓ పెద్దాయిని నమ్ముకుంటూ బతుకుతున్నాయిరా. 6 మందిని వేసుకుని వచ్చి ఆ ధైర్యాన్ని భయపెట్టాలనుకుంటున్నారా? 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు లెక్క. ఆడు కొడుకొచ్చాడని చెప్పు. సింపుల్ డైలాగ్. రెడీ విని నీతో స్టార్ట్ చేద్దాం. 1 2 3 యాక్షన్. 600 గడపల నుంచి వచ్చి పెద్ద ఆయన దరిపెట్టాలనుకుంటున్నారా? 20 ఏళ్ల కిందట వచ్చిన ఒక పెద్ద ఆయన దరిపెట్టుకోవాలంటున్నారా? వచ్చాను దిల్సునగర్ ఆడబిడ్డను రే. మొత్తం కిచిడి చేసి పడతావు పిన్నవు. మళ్ళీ మొత్తం కిచిడి చేసినావు పిన్ని. రెడీ పిన్ని, టేక్ 2 యాక్షన్. 600 గడపలు ఒక పెద్ద ఆయన ఎదిరించడానికి వచ్చారా? ఇప్పుడు చూసి నేర్చుకో డైలాగ్ అంటే ఏంటో. దా పిన్ని, బుల్లెట్ దిగాలి. రెడీ యాక్షన్. 600 గడపలు నమ్ముకుని ఒక కుటుంబం ఉన్నది. 6 వచ్చి భయపెడదాం అనుకున్నారా? అవునవును. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. దిల్సునగర్ ఆడబిడ్డను వచ్చానరా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. యాక్షన్ టేక్ 2. 600 గడపల్ని నమ్ముకొని ఒక కుటుంబం, పెద్ద ఆయన కుటుంబం ఉన్నది. 6 వేసుకొని వచ్చి మమ్మల్ని అనేద్దాం అనుకున్నారా? 20 ఏళ్ళది ఒక లెక్క, ఇప్పుడు లెక్క. మా చైతన్యపురి ఆడపడుచు గారు, మీరన్న డైలాగ్ చెప్పండి ధైర్యంగా. తన్నుతే బయటకు వెళ్ళి పడాలి. యాక్షన్. 600 గడపలు ఒక కుటుంబం ఒక ఇంటిని నమ్ముకొని ఇక్కడ బ్రతుకుతున్న 6 నేసుకొని వచ్చి రవిని భయపడతాం అనుకుంటే భయపడతారా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు చూడండి. దిల్సునగర్ చైతన్యపురి ఆడవాళ్ళని, వాళ్ళని చూసి భయపడాలి అందరూ. నీ లాస్ట్ గా పదాలేంటండి? మంచి డైలాగ్ లాస్ట్ కి. రెడీ, మా ఇంటి పెద్ద. రెడీ యాక్షన్. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయనని నమ్ముకొని బతుకుతున్నాయిరా. 6 వచ్చి మా ధైర్యాన్ని చెడగొడదాం అనుకున్నారా? ఇప్పుడు ఈ క్యాబ్ లో దిగుతుంది దిల్సునగర్ ఆడకూతురు. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క. అరే అది మరి 20 నుంచి పెడదాం.
రెడీ అక్క దా 20 ఏళ్ల నుంచి ఒక లెక్క రా 600 గడపలను ఒక ఇంటి పెద్ద ఆయన నమ్ముకొని బతుకుతున్నారా 60 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ ధైర్యాన్ని చెడగొడదాం అనుకున్నారా మీరు 60 ఏళ్ల నుంచి ఉన్న ధైర్యాన్ని మీరు చెడగొడదాం అనుకుంటే క్యాబ్ లో తిరుగుతుంది ఈ దిల్సుఖ్ నగర్ ఆడపడ ఇంత చెప్పమన్నా ఓకే సో ఈ నలుగురు బాగా ట్రై చేశారు కానీ ఆ ఫీల్ ఆ ఎమోషన్ వచ్చిందా లేదా ఉన్న వాటిలో మీరులో ఎవరు బాగా చెప్పారు దగ్గరగా ఎవరు డైలాగ్ చెప్పారు అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఈ ఫ్రై పాన్ గిఫ్ట్ వెళ్తుంది యారికంటే కంగ్రాచులేషన్ సూపర్ గా ధూమ్ ధామ్ నడుస్తుంది అండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు ఫైనల్ రౌండ్ ఎంటర్ ఇచ్చేద్దామా మాస్ మహారాణి సూపర్ మాస్ మహారాణిలో ఇవాళ గేమ్ ఏంటంటే కింద ఇది చూస్తున్నారు కదా స్టూల్ లా ఉంది కానీ అది రొటేట్ అవుతా ఉంటది అనమాట ఓకే లోపల యాక్సెస్ ఉంది మీరు అక్కడ కూర్చుంటారు పక్కన బాల్స్ ఉన్నాయి కదా కాబట్టి ఆ బాల్స్ ఒక్కొక్కటిని తిరుగుతూ ఆ బాస్కెట్ లో వేయాలన్నమాట ఓకేనా నేను చేంజ్ అంటుంటాను అప్పుడు వేరే పార్టిసిపెంట్ వెళ్తారు ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ వేస్తుందో 2 బాస్కెట్లు కలిపి వాళ్ళకే విన్నర్ గిఫ్ట్ ఇచ్చేస్తా ఓకేనా రెడీ సో ఫస్ట్ రౌండ్ లో మీరు గెలిచారు కాబట్టి ఈ రౌండ్ మీతోని కాకుండా వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ ఎవరు మీ ఇద్దరు ఇట్లా రెడీ గేమ్ ఫస్ట్ ఆవిడ ఆడుతుంది కాబట్టి మీరు యాక్సిస్ ని తిప్పుతారు ఆవిడ బాల్ వేస్తుంది ఫస్ట్ 30 సెకండ్స్ దాని తర్వాత షిఫ్ట్ ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీమే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినానురో లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఆ బాస్కెట్ లో ఏమీ వేయలేదు కానీ ఈ బాస్కెట్ లో 1 2 3 4 పెద్దమ్మా చాలా ఈజీ గేమ్ కనీసం ఈ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకోవాలి నువ్వు ఓకే రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి సుందరి కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీమే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినానురో లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి మీ టార్గెట్ 5 బాల్స్ ఉండే అండ్ ఇక్కడ మీరు 1 minute లో 1 2 3 4 5 థర్డ్ రౌండ్ అద్భుతంగా ఆడి గెలిచినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3 జా మిక్సర్ కంగ్రాచులేషన్
ఇవాళ దిల్సుఖ్ నగర్ లో అలా అల్లరి చేసాం ఆడల మజాక అనుకుంటూ. ఈటీవీలో ప్రతిరోజు 6 నుంచి 6:30 వరకు ఆడల మజాక రోజు చూడండి. అండ్ అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, చాలా సంతోషం. మళ్ళీ రేపు కొత్త ఊరు, కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ తో పరిచయం అవుతాను. అండ్ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. టిప్పర్ లారీ వచ్చి ఓల్ బాబాస్ గుర్తు ఎలా ఉంటుంది? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుర్తుతే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది గుర్తుతే. బాగున్నావురా ఇంకా భలే దిట్టంగా ఉన్నావురా. భోజనం చేసిపోక